బెట్టింగ్ యాప్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? రీసెంట్గా చూస్తున్నాను, ఈ మధ్య యూత్ అంతా బెట్టింగ్స్ చేస్తున్నారు. అంటే అడిక్ట్ అయిపోయి వాళ్ళకి మామూలుగా మనీ కోల్పోయే అవకాశం ఉంది. ఫస్ట్ చేస్తూ ఉంటారు, తర్వాత వాళ్ళు కంట్రోల్ లేకుండా డెబ్ట్స్ అప్పులు చేస్తుంటారు. వాటి కోసం ఇంకా చిన్నగా వస్తుంటాయి పోతుంటాయి, వచ్చేది తెలుస్తుంటుంది కానీ వాళ్ళకి పోయేది తెలుస్తూ ఉండదు. ఇంకా ఫ్రీగా వస్తుంటాయి కాబట్టి ఏదో ఒకటి చేద్దామని చెప్పి అప్పులు చేసి మళ్ళీ చాలా సివియర్గా కేసు అవుతుంది. సో బెట్టింగ్స్ చేయకూడదని అనుకుంటున్నాను. దీన్ని ఒకవేళ స్టాప్ చేయాలంటే ఏమి నిర్ణయాలు తీసుకోవాలి? స్టాప్ చేయాలంటే ఏమన్నా, అది ఏమన్నా సెలబ్రిటీస్తో అవేర్నెస్ తెప్పించాలి మామూలుగా. కానీ ఇప్పుడు చూస్తే సెలబ్రిటీసే కొంచెం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి రీసెంట్గా కొంచెం వాళ్ళ మీద ఫైల్ కేసు అవడం అంతా జరిగింది. అది చూడాలి గవర్నమెంట్ ఏమన్నా స్టెప్స్ తీసుకుంటుందా లేదా అనేసి. బెట్టింగ్ యాప్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది చనిపోతున్నారు. సో ఫైనాన్షియల్స్ కూడా ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా బాధపడుతున్నారు. సో బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేస్తేనే మంచిది. అంటే చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళు కొంతమంది జైలుకి కూడా వెళ్తున్నారు. సో దానివల్ల చాలా మంది ఫేస్ చేస్తున్నారు. సో ద బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేయడం మంచిది. అంటే అప్పు చేసి మరి వచ్చి ఆడుతున్నారు కదా, అంటే ఎందుకు ఇంతలా ఎడిక్ట్ అయిపోవడం వల్ల ఒకసారి స్మోకింగ్ ఎలాగో, సో బెట్టింగ్ యాప్స్ కూడా అలాగే ఎడిక్ట్ అవడం వల్ల సో దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. దీని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? సొల్యూషన్ అంటే ఇంక ప్రభుత్వమే ఏదో ఒక సాల్వ్ చేయాలి. సో మనం ఒకళ్ళ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేసినా సో వేరే వాళ్ళు అలా వస్తూ ఉంటారు. సో దాన్ని ప్రాపర్గా గెయిన్ చేయాలంటే సో ప్రభుత్వం ఏదో ఒకటి సొల్యూషన్ తీసుకోవాలి. బెట్టింగ్ యాప్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బెట్టింగ్ యాప్స్ అంటే అది ఇల్లీగల్ కదన్న. చాలా వల్ల బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా యూత్ వల్ల లైఫ్ స్పాయిల్ అవుతుంటుంది కాబట్టి మ్యాక్సిమం వాటి జోలి పోకుండా ఉండడం బెటర్. ఇది ఏమంటారు, షార్ట్ మనీ కోసం ఆశపడి లైఫ్లన్నీ ఈజీ మనీ కోసం అలవాటు పడి ఈజీ మనీ కోసం లైఫ్లన్నీ స్పాయిల్ చేసుకుంటున్నారు కాబట్టి బెటర్ ప్రమోషన్ చేసే వాళ్ళని ఫాలో కాకపోవడం బెటరు. దాంతోపాటు బెట్టింగ్ యాప్స్కి ఎంత దూరం ఉంటే అంత బెటర్ నా దృష్టిలో అయితే, ఎందుకంటే దానివల్ల లైఫ్ స్పాయిల్ అయిపోతాయి కాబట్టి. అంటే ఫైనల్గా మీరు ఏం చెప్తారన్న యూత్కి? బెట్టింగ్ యాప్స్ ఆడకపోవడం బెటర్ అన్న, ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వాడడం వల్ల లైఫ్లో జీవితాలు నాశనం అయిపోతాయి కాబట్టి బెటర్ అవాయిడ్ చేసి నార్మల్గా రెగ్యులర్గా మనకి హార్డ్ వర్క్ చేసి ఎర్న్ చేసుకున్న మనీయే బెటరు. స్మార్ట్ మనీ కానీ ఈజీ మనీ కోసం అలాంటి యూత్ మ్యాక్సిమం అలాంటి రూట్లో పోకుండా ఉండడం బెటర్. అలాంటి వాళ్ళని ఫాలో అవ్వడం కూడా మంచిది కాదు. సో ఎవరైతే ప్రమోషన్స్ చేసే వాళ్ళు ఉంటారో యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లు కూడా మ్యాక్సిమం వాళ్ళు ఏంటంటే అలాంటివి చేయకుండా ఉండడం బెటర్. ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం యూతే వాళ్ళే ఫాలో అవుతారు కాబట్టి యూత్ని ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం అది కూడా దృష్టిలో పెట్టుకొని యూత్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రమోట్ చేయకుండా ఉండడం బెటరు. ఎవరైతే కాజ్ ఉంటుందో రూట్ లెవెల్లో, ఇది ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళపైన చర్యలు తీసుకుంటే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ అనేవి మనకి కాకుండా ఉంటుంది. కాబట్టి రూట్ లెవెల్లో గవర్నమెంట్ కూడా ఇనిషియేట్ తీసుకొని మ్యాక్సిమమ్ బెట్టింగ్ యాప్స్కి మన ఇండియాలో తెలంగాణ, ఆంధ్రాలో బ్యాన్ అయిపోయినాయి. అయినా కూడా ఇల్లీగల్ యాప్స్ అనేవి ఇక్కడ వచ్చి అనవసరంగా దాంట్లో ఎంటర్ అవుతారు తప్ప విత్డ్రా ఆప్షన్ ఉండదు. ఓన్లీ ఏంటంటే వాళ్ళు చూపిస్తారు అంతే మనీ, బట్ విత్డ్రా చేసుకోవడానికి అవసరం ఉండదు. బట్ అదే మనీ ఆడుతూ ఉంటారు, ఎండ్ ఆఫ్ ది డే జీరో అయిపోతుంది. సో మ్యాక్సిమం వాటి వల్ల యూజ్ లేదు కాబట్టి అనవసరంగా ఇటు ఎడ్యుకేషన్ ఖరాబ్ చేసుకుంటారు, ఇటు పర్సనల్ పీసు ఉండదు. దాంతోపాటు మనకి ఫైనాన్షియల్గా లాసు, అమ్మ నాన్న వాళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం కాబట్టి మ్యాక్సిమం అవాయిడ్ చేయడం బెటరు. వాటి జోలికి పోకుండా ఉంటే బెటర్. యూత్ కూడా మన ఇండియాలో మ్యాక్సిమం నాకు తెలిసిన వరకు అయితే వేరే కంట్రీ వాళ్ళు యూత్ని, అంటే ఇండియాలో యూత్ని టార్గెట్ చేసి ఇలాంటివి ప్రమోట్ చేస్తున్నారని అనిపిస్తుంది. కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే మనం కూడా దృష్టిలో పెట్టుకొని బెట్టింగ్ యాప్స్ జోలికి పోకుండా ఉంటే బెటర్. హాయ్ బ్రో. హలో. మీ పేరు? సూర్య. బెట్టింగ్ యాప్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? దానివల్ల మంచి ఉందా, చెడు ఉందా? బెట్టింగ్ యాప్స్ మీద నాకు యాక్చువల్లీ నాకు బయాస్డ్ ఒపీనియన్ ఉంది. బెట్టింగ్ యాప్స్ వల్ల మంచి ఉంది, చెడు ఉంది. బట్ అందరూ సొసైటీ కానీ ఇప్పుడున్న యూత్ కానీ ఎస్పెషల్లీ టీనేజర్స్ కానీ అందరికి కూడా ఎక్కువ నెగిటివ్ ఒపీనియన్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి సరిగ్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకుండానే ఇష్టం వచ్చినట్టు పేరెంట్స్ మనీ లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసో, బయట అప్పులు చేసో ఇన్వెస్ట్మెంట్ చేయటము,
చాలా డబ్బులు పోగొట్టుకోవడము, వేలకు పోగొట్టుకోవడం, లక్షలు పోగొట్టుకున్న కేసులు చాలా ఉన్నాయి. అయితే నేనేమంటానంటే బెట్టింగ్ చేయడం అనేది కంప్లీట్గా రాంగ్, ఇల్లీగల్ అయితే మేము అనము. ఎందుకంటే వాడు బెట్టింగ్ చేసేటప్పుడు ఏ వెబ్సైట్ అయినా, నువ్వు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అవని, బయట అవని, ఎప్పుడు ఏదైనా అవని, వాడు నీట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ముందే చెప్తాడు. టర్మ్స్ అండ్ కండిషన్స్ నువ్వు అగ్రీ అవుతేనే మనం సైన్ చేస్తాము, డిపాజిట్ చేస్తాం, బెట్టింగ్ అనేది జరిగిద్ది. ప్లస్ ఇది కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఇల్లీగల్, లేకపోతే దానికి ఒక లైసెన్స్ అనేది లేదు. చాలా చోట్ల లీగలైజ్డ్గా ఉంది. దానికి ఇప్పుడు నువ్వేమైనా కేసు వేసినా కోర్టు కేసెస్లో వాళ్ళు లీగల్గా వెళ్ళి నీ మీద ఫైట్ చేసేంత రైట్స్ కూడా ఉన్నాయి బెట్టింగ్ యాప్స్కి. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే టీనేజర్స్ కానీ, యూత్కి కానీ, ఎవరికైనా కానీ బెట్టింగ్ చేయండి. కాకపోతే దానికి ఉన్న మీరు చూసుకోండి. అంటే మన దగ్గర సర్ప్లస్గా మనీ ఉంది, మీరు ఏదైనా జాబ్ చేస్తూ ఒక బిజినెస్ చేస్తూ నాకు ఎక్స్ట్రా మనీ ఉన్నాయి, నాకు తిని తాగి కాకుండా ఖర్చులకు కాకుండా ఇంకా డబ్బులు ఎక్సెస్గా ఉన్నాయి, నాకు కొద్దిగా ఈజీ మనీ కావాలి, లేకపోతే నా ఫేవరెట్ ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది, ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది. ఐపీఎల్ సీజన్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు, బెట్టింగ్ ఫుల్గా జరుగుతాయి. నా ఫేవరెట్ టీం మీద వేసుకోవాలి, నా ఫేవరెట్ ప్లేయర్ మీద వేసుకోవాలి అంటే వేయండి. కాకపోతే దాని తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ గురించి కూడా ఆలోచించి బెట్టింగ్ చేయండి. ఎందుకంటే ఈ బెట్టింగ్స్ వల్ల చాలామంది లైఫ్స్ నాశనం అవుతున్నాయి, కొంతమంది సూసైడ్లు చేసుకుంటున్నారు, ఫ్యామిలీస్ వాళ్ళ కల్లోనం అవుతున్నాయి. కాబట్టి ఏం చేసినా జాగ్రత్తగా ఆలోచించేయండి, అదే నా సజెషన్. ఇంకా గవర్నమెంట్ నుంచి వేసేటప్పుడు ఇంకా ఎలాంటి అవేర్నెస్ కావాలంటున్నారు? గవర్నమెంట్ నుంచి నాకు తెలిసిన వరకు అయితే ఇంతకుముందు లేదు అనేది ఉంది, బట్ ఇప్పుడైతే పర్లేదు. మన కమిషనర్ ఐపీఎస్ సజ్జనర్ కావచ్చు, లేకపోతే నాన్ అని చెప్పి ఒక కంటెంట్ క్రియేటర్ అవ్వచ్చు. ఇప్పుడు పైగా సోషల్ మీడియా బాగా ఉంది కాబట్టి బాగా వైరల్ అవుతున్నాయి. ఏం జరిగినా, ఎక్కడ ఏం జరిగినా దాన్ని ప్రమోట్ చేసే వాళ్ళని బ్యాన్ చేయటం కానీ, వాళ్ళ మీద చట్టపరంగా ఏమైనా చేయటం కానీ. ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తే ఈ విష్ణుప్రియ, రీతు చౌదరి ఇలాంటి సెలబ్రిటీస్ అందరూ కూడా బయటకు వచ్చారు. వాళ్ళదేమైంది, ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళు చెప్తే వినే ఒక ఫ్యాన్స్ ఫాలోవర్స్ అనేది ఉంటారు. వాళ్ళు ఏదో వచ్చి ప్రమోట్ చేసేసి వాళ్ళకి వచ్చే ఏదో అడ్వర్టైజ్మెంట్ డబ్బులు, మార్కెటింగ్ డబ్బులు, ఇంకేదో వాట్ ఎవర్ ఇట్ మేబీ వాళ్ళు వచ్చేసి ప్రమోట్ చేయడం వల్ల చాలామంది వాళ్ళని ఒక రోల్ మోడల్గా, ఇన్ఫ్లుయెన్సర్గా తీసుకొని దీన్ని ఇష్టం వచ్చినట్టు మనీ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నారు. వాళ్ళేమో చాలా డబ్బులు లూజ్ అవుతున్నాయి. వాళ్ళకి సెలబ్రిటీస్కి పోయేదేం లేదు, కానీ వాళ్ళు చెప్పిన ఒక మాట విని వీళ్ళు చాలా లాస్ అయిపోతున్నారు. ఇప్పుడు కొస్త లీగల్ అవేర్నెస్ అనేది వచ్చింది, ఇంకా ఇలా రావాలి కూడా. పోలీసులు కానీ, లా టీమ్ కానీ, ఎవరైనా కానీ, స్టేట్ గవర్నమెంట్ కూడా కొద్దిగా మంచి స్టెప్స్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాము, ఎదురు చూస్తున్నాం మేమైతే. బెట్టింగ్ యాప్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు తెలిసి బెట్టింగ్ యాప్స్ అనేది పరమశుద్ధ దండగా, దాన్ని నమ్ముకోవడము కష్టము. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మోసాలకు పాల్పడడం తప్ప దాన్ని చేసి అంటే చిన్న వయసు టీనేజ్ పిల్లలు మాత్రమే దానికి అడిక్ట్ అయ్యి మోసపోతూ ఉన్నారు. మోసాలు జరగడం, యూట్యూబర్స్ మీద కేసులు జరగడం రోజు చూస్తున్నాం కాబట్టి అట్లాంటివి నమ్మకపోవడం బెటర్, అది దాని జోలికి పోకపోవడం ఇంకా బెటర్. బెట్టింగ్ యాప్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అది ఒక వ్యసనం అన్న. ఇంకా దానికి అడిక్ట్ అయితే ఇంకా 10 రూపాయలు వస్తున్నాయి కదా అని 100 రూపాయలు పెడతారు, మళ్ళీ 100 రూపాయలు వస్తున్నాయి కదా అని 1000 రూపాయలు పెడతారు, 1000 రూపాయలు పోయినాయి కదా అని దాన్ని తెచ్చుకోవడం కోసం మళ్ళీ ఇంకా పెట్టి అప్పుల పాలు అయిపోతూ ఉంటారు చాలామంది. చాలా ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అయిపోయినాయి దానివల్ల, నాకు తెలిసిన ఫ్యామిలీస్ కూడా. అంటే ఈ యాప్స్ నుంచి బయటికి రావాలంటే యూత్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఒకటే అన్న, వాళ్ళ ఫాలోవర్స్ కానీ, ఎవరైతే వాళ్ళ యొక్క ఫేవరెట్ హీరో కానీ, స్పోర్ట్స్ పర్సన్ కానీ వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నారు చాలామంది. వాళ్ళు ప్రమోట్ చేయడానికి ఏముంది, వాళ్ళకి మనీ వస్తుంది, యాడ్ ప్రమోషన్ తీసుకుంటున్నారు, వాళ్ళకి మనీ వస్తుంది, వాళ్ళు పెడుతున్నారు. ఇంకా ఏంటంటే మన యొక్క ఫ్యామిలీ గ్రోత్ చూసుకోవాలి. ఇప్పుడు మనం మనీ పెడుతున్నామంటే మన యొక్క మనీ లాస్ అయిపోతే మన ఫ్యామిలీకి ప్రాబ్లం అవుతుంది. అది ఎలా ఏంటంటే ఒక ఎడిక్షన్ అయిపోయి, ఆల్కహాల్, డ్రగ్స్ ఎలాగైతే ఒక ఎడిక్షన్, బెట్టింగ్ యాప్ అనేది కూడా ఒక ఎడిక్షన్. అందుకే దాని నుంచి మనం ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. నమస్తే బ్రో. నమస్కారం. మీ పేరు? వినయ్. బెట్టింగ్ యాప్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బెట్టింగ్ యాప్స్ అనేది ఫ్రాడ్ అన్న చాలా వరకు. ఎందుకంటే నా ఫ్రెండే ఒక అబ్బాయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. మొన్న రీసెంట్లీ సూసైడ్ దాకా వెళ్ళాడు. కాకపోతే ఏంటంటే తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ అనేది చాలా వరకు మైనస్ అనమాట. మన ఫ్యామిలీ కానీ తర్వాత మనం చాలా వరకు సఫర్ అవ్వాలి. దయచేసి ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ అనేవి యూజ్ చేయకుండా చాలా బెస్ట్. దీని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఏం లేదండి, బయటికి రావాలంటే వాడికి ఉండాలన్న, తనకు ఉండాలి. ఏంటంటే నాకు ఫ్యామిలీ ఉంది అని చెప్పి చాలా ఆలోచించుకుంటూ బెట్టింగ్ యాప్స్ నుంచి బయటకు వచ్చేసి, లేదు నాకు డబ్బే కావాలనుకుంటే ఫస్ట్ టైం బాగానే ఉంటుంది, డబ్బు వచ్చేస్తుంటుంది, తర్వాత పోతూ ఉంటుంది, తర్వాత పోయింది ఒకేసారి పోతుంది అనమాట. ఎంతైతే సంపాదించినా దాని మీద ట్రిపుల్ పోతుంది అనమాట. నా ఫ్రెండ్ కూడా అలాగే సఫర్ అయ్యాడు చాలా వరకు. తన డబ్బులు కానీ, బండి కానీ మొత్తం చాలా వరకు పోగొట్టుకుని చాలా సఫర్ అయ్యాడు. బెట్టింగ్ యాప్స్ మీద మీ ఒపీనియన్ చెప్పండి. బెట్టింగ్ యాప్స్ అంటే ఇప్పుడు చూస్తున్నాం కన్నా యూట్యూబ్లో నడుస్తుంది, మొత్తం అదే నడుస్తుంది. బెట్టింగ్ యాప్స్ అనేది చేయొద్దన్న, జీవితాలు ఖరాబ్ అయిపోతాయి యూత్ అన్నీ. ఆల్రెడీ చాలామంది జీవితాలు ఖరాబ్ అయిపోయినాయి. ఇలాంటి బెట్టింగ్ యాప్స్లో చేసి గీతాలు అన్నీ దాంట్లో పెట్టి సూసైడ్లు చేసుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది చేసుకున్నారు. ఇలాంటి ఆడవద్దన్న. ఆల్రెడీ ఇప్పుడు నా అన్వేషణ అనే ఆయన మొత్తం హైలైట్ చేస్తున్నాడు, చాలామంది మీద కేసులు పెడుతున్నారు.
అలాంటివన్నీ చేయొద్దు. నన్ను అడిగితే ఇప్పుడు చాలామంది బెట్టింగ్ యాప్లో మొత్తం ఎడిక్ట్ అయిపోయారు. ఎట్లా అంటే ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఉన్నాయంటే ఆ 1000 రూపాయలు వేయడానికి 2 నిమిషాలు కూడా ఆలోచించట్లేదు. ఆ 1000 రూపాయలు పోతే దాని గురించి ఇంకో 10,000 అప్పు ఇవ్వడం, దానివల్ల ఇంకో 10,000 అప్పు ఇవ్వడం, అప్పులలో పడిపోతున్నారు. అట్లా అవుతుంది మొత్తం. బెట్టింగ్ యాప్స్ మీద మీ ఒపీనియన్ చెప్పండి. బెట్టింగ్ యాప్స్ మీద నా ఒపీనియన్ అంటే ప్రస్తుతానికి చెప్పాలంటే యూత్కి అది ఒక పెద్ద భూతం లాంటిది నిజంగా చెప్పాలంటే. అవి ఏంటంటే సింపుల్గా మనీ సంపాదించడానికి యువత దాంట్లో యాక్టివ్గా ఉంటున్నారు. దానివల్ల ఏమిటంటే జీవితాలు నాశనం అవుతాయి తప్ప వేరే ఉపయోగం లేదు. బెట్టింగ్ యాప్స్ అనేది అంతా ఫేక్, ఏముండదు. అదేంటంటే మనం మనీ ఎర్న్ చేయడానికి ఈజీ పద్ధతి అని అనుకుంటాం, కానీ అది చాలా కష్టం. దానివల్ల చాలామంది చాలా నష్టపోతున్నారు. తల్లిదండ్రులని కూడా కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. ఆ యాప్స్ అనేవి మనం యాప్స్కి కొంచెం దూరంగా ఉంటే మనకి మంచిదని నేను భావిస్తున్నాను. కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఆ యాప్స్ని ఎంకరేజ్ చేయడానికి చాలామంది సెలబ్రిటీస్ కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళందరినీ కొంచెం వాటికి దూరంగా ఉంటే యువత కొంచెం మంచి ఇదిగా ఉంటారని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే తల్లిదండ్రులు సంపాదించిన మనీతో బెట్టింగ్ ఆడి అవి కోల్పోయి అప్పులు చేసి ఫ్యామిలీని ఇంకా ఇంకా దిగజార్చి కష్టాల్లోకి నెట్టడమే తప్ప దానివల్ల ఉపయోగం అయితే ఏం లేదు. యువత చాలా వరకు వాటికి దూరంగా ఉంటేనే మంచిదని నేను భావిస్తున్నాను. చాలామంది యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కేసులో పడుతున్నాయి కదా, దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. వాళ్ళు సెలబ్రిటీస్ అండి. సెలబ్రిటీస్ ఎందుకు ఆ యాప్స్ ప్రమోషన్ చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి. యువత నాశనం అయిపోతే వాళ్ళకి ఎందుకు? వాళ్ళు యువత అనేది వాళ్ళకి అన్నోను కదా. యువత నాశనం అయిపోతే వాళ్ళకి ఎందుకు? వాళ్ళకేంటంటే ప్రమోషన్ చేయడం వల్ల ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ చాలా వచ్చినాయి. వాటిని ప్రమోషన్ చేస్తే వాళ్ళకి మనీ వస్తాయి. వాటి వల్ల నాశనం అయ్యేది వాళ్ళకి తెలియదు కదా. వాటి వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నారో, ఎంతమంది తల్లిదండ్రులు కోల్పోతున్నారో, ఎంతమంది నిరాశలు అయిపోతున్నారో వాళ్ళకి తెలియదు కదా. బెట్టింగ్ యాప్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బెట్టింగ్ యాప్స్ చాలా పాడైపోతున్నాయి భయ్య. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎట్లా అంటే వాళ్ళు ఇట్లా పైసలు ఎగరేసుకుని చాలా చేస్తున్నారు. మనకి నేను చూసిన ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చేస్తుంటారు ప్రమోషన్స్. నేను ఎన్ని చెప్పినా వింటలేదు వాళ్ళు కూడా. కానీ మనం ఏంటంటే వాళ్ళని అన్ఫాలో చేస్తే బెస్ట్ భయ్య. నేను కుల్లో చెప్తున్నాను ఏంటంటే వాళ్ళు మనం చేస్తే మనం వాళ్ళు ఫాలో అవుతున్నాం, వాళ్ళు ఏమో అనుకుంటారు మనని. నా లైఫ్లో మా తమ్ముడు నేను ఆల్రెడీ పోగొట్టుకోలేదు, నేను కూడా ఆడడానికి పోగొట్టుకున్నాను. అందుకని చెప్తున్నా, ఎవరు పోకండి ప్లీజ్. ఆ బెట్టింగ్ దగ్గరికి వెళ్ళకండి. ఎవరైనా చెప్తున్నా అనుకో ఆ నుంచి అన్ఫాలో కొట్టేసిన వాళ్ళందరినీ రూమ్ వెళ్ళిపోయిన నుంచి మనకి అప్పుడు అర్థమవుతుంది. మనం ఏమంటే ఏందని చెప్పి అర్థమవుతుంది. ఇంకా మనం ఎక్కువ ఫాలో చేస్తే వాళ్ళని ఇంకా ఇట్లా రైజ్ అవుతూనే ఉంటారు. ఇంకా ఇప్పుడు ఎంత చేస్తున్నా కానీ చాలా మంది తగ్గుతలేదు, ఇంకా పెరుగుతుంది తప్ప. కొంతమంది ఆగినరు, ఇంకా కొంతమంది ఉండరు. వాళ్ళకు కూడా చెప్తున్నా, ఆపుకోండి ప్లీజ్. మీ వల్ల చాలా మంది లైఫ్లో పోతున్నాయి. ఇంట్లో ఎంత కష్టాలు పడుతున్నా అప్పు చేసుకొని, ఫోన్ బాగొట్టుకొని, ఇంట్లో వాళ్ళు అప్పులు పెట్టుకొని చేసుకుంటారు. ప్లీజ్ అందరూ మానేసేయండి. బెట్టింగ్ యాప్స్ మీద మీ ఒపీనియన్ చెప్పండి. బెట్టింగ్ యాప్స్ ఫ్రాడ్ అని తెలిసి కూడా కొంతమంది ప్రమోట్ చేస్తున్నారు. యూట్యూబర్స్, ఇంకా కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకి ల్యాక్స్లో ఇన్కమ్ వస్తుంది, వాళ్ళు ప్రమోట్ చేస్తారు. బట్ యూత్ ఏంటంటే ఈజీ మనీకి బాగా అలవాటు పడిపోయి అది రియల్ అని నమ్మి బేసికల్లీ ఎవరైతే ఇన్కమ్ తక్కువ ఉంటుందో వాళ్ళు బయట నుంచి క్రెడిట్ తీసుకొని కూడా అది నిజమని చెప్పేసి నమ్మేసి అందులో అమౌంట్ వేసి లేదన్నా ఫస్ట్లో లంసమ్ అమౌంట్ వేసి ఆడినా కొంచెం మనం పెట్టిన అమౌంట్కి లిటిల్ అమౌంట్ యాడ్ అయ్యి మనకు వస్తుంది. సో వీడు ఏం చేస్తాడంటే కొంచెం హైయర్ అమౌంట్కి ఇప్పుడు 1,000 వేస్తాడు, 1,200 వస్తుంది. సో ఎవరికైనా ఆశ ఉంటుంది కదా, సో 10,000 ఇచ్చేస్తాడు. ఈసారి మొత్తం పోతాయి. సో సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ హెల్త్, డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ హెల్త్ అన్నట్టుగా ఎవరన్నా కొంతమంది సెలబ్రిటీస్ ఈ బెట్టింగ్ అనేది ఇంజూరియస్ హెల్త్ అని చెప్పేసి ఇట్లా ఫ్యామిలీస్ సఫర్ అవుతాయి కదా. సో ఇలా ఒకళ్ళు 2-3 వచ్చి మెయిన్ స్టార్స్ చెప్తే బెటర్ అని నా ఒపీనియన్. అంటే ఇప్పుడు ఐపీఎల్ కూడా వస్తుంది కదా, ఐపీఎల్లో బెట్టింగ్స్ బాగా జరుగుతాయి కదా, మరి మీ ఒపీనియన్ చెప్పండి. యూత్కి మీరు ఇచ్చే సజెషన్ చెప్పండి. వద్దని అంటాను భయ్య. వచ్చిన రోజులు బాగానే ఉంటుంది, పోయినప్పుడు తెలుస్తుంది ఆ విలువ. సో ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఒకటి చేసిన ప్రాబ్లంకి మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవ్వాలి. చూడడం అవునవును సూసైడ్ చేసుకున్నారు. బట్ చూడడం ఎంజాయ్ చేయడం వరకు ఓకే, కానీ బట్ నా సజెషన్ అయితే వద్దని. మెయిన్ కొంతమంది అందరూ అనట్లేదు, కొంతమంది యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళు వద్దని చెప్తున్నారు. సో గవర్నమెంట్ ఏదన్నా తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏపీ గవర్నమెంట్ కానీ వాళ్ళంతటా ఏమన్నా గవర్నమెంట్
మీకు ఎలా చెప్పాలి, యూత్లో కొంచెం క్రేజ్ ఉన్న హీరోస్ కానీ సెలబ్రిటీస్ కానీ వాళ్ళు వచ్చి ఇలాంటి బెట్టింగ్ యాప్స్కి అట్రాక్ట్ అవ్వద్దు, ఇదంతా ఫ్రాడ్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఇప్పుడు థియేటర్లో వేస్తారు కదా, స్మోకింగ్ కిల్స్, ఇంకా డ్రింకింగ్ కిల్స్, ఇంజరీస్ టు హెల్త్ అని, అలా ఇది కూడా వాళ్ళు చెప్తే పబ్లిక్ వింటారని కాస్త కొంతమందిలో వింటారు కదా, అది నాకు. ఎక్కువ మ్యాక్సిమం మిడిల్ క్లాస్ అబ్బాయిలు ఉన్నారు, యూతే ఉన్నారు. వీళ్ళు టార్గెట్ అది కదా, లోవర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఫ్రీగా ఎవరు మాత్రం ఇస్తారు బ్రో బ్రదర్, డబ్బులు ఇవ్వరు కదా. సో వీళ్ళు అవన్నీ ఫ్రాడ్ అని తెలుసుకొని మానేస్తే బెటర్ అన్న. అంటే ఫైనల్గా మీరు చెప్పే అంటే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి ఫైనల్ యూత్కి, దీని నుంచి ఎట్లా బయటికి రావాలని? వర్క్ జాబ్ చేసుకోవాలి, వచ్చిన దాంట్లో సరిపెట్టుకోవాలి, లేదంటే నువ్వు ఈజీ మనీ నీ జాబ్ మీద లేదా నీ బిజినెస్ మీద డిపెండ్ అయి ఉండాలి. కానీ ఫ్రీగా వస్తుంది అనుకుంటే వచ్చిన రోజులు బాగానే ఉంటుంది, చిన్న అమౌంట్, పోయినప్పుడు ఒకేసారి పోయినప్పుడు పెయిన్ తెలుస్తుంది. సో ఎంటైర్ ఇప్పుడు ఫ్యామిలీలో ఒకటి చేసిన తప్పుకి పేరెంట్స్ ఆస్తులు అమ్ముకోవడం, మరీ ఏమంటారు ఒక లిమిట్ దాటిపోయి ల్యాక్స్లో అప్పు చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. వెనకాల పేరెంట్స్ బాధపడతారు, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు బాధపడతారు. సో బెటర్ అవాయిడ్ ఆల్ దీస్ బెట్టింగ్ యాప్స్.